హాయ్ అండి, ఇది మా మసూరి ట్రిప్లో లాస్ట్ డే వ్లాగ్. అప్పుడే ట్రిప్ అయిపోయింది. ఇంకా మేము తీసుకెళ్లిన బట్టలు వస్తువులు ఏవి మర్చిపోకుండా అన్ని ప్యాక్ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి హోటల్లో చెక్అవుట్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ నుండి ఫస్ట్ బట్టా ఫాల్స్ అని ఉంటుందంట, అది చూసుకొని హరిద్వార్ వెళ్ళి అక్కడ కూడా చూసుకొని హౌరా ట్రైన్కి వెళ్ళిపోతాము. మేము ట్రిప్కి వచ్చిన రోజు ఈవినింగ్ ట్రైన్ దిగి మసూరి వచ్చేసరికి నైట్ అయిపోయింది, అందుకే డైరెక్ట్గా హోటల్కి వచ్చేసాము. అదే మీరు డే టైంలో కనుక ట్రైన్ దిగితే చక్కగా బట్టా ఫాల్స్ని చూసుకొని మీరు మసూరి రావచ్చు. మసూరి దగ్గరలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ట్రెక్కింగ్ చేసే ప్లేసెస్ కూడా ఉన్నాయి. కానీ మా పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి వెళ్ళలేదు. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక కన్ఫర్మ్ గా మళ్ళీ రావాలి. ఇదిగోండి, ఇదే బట్టా ఫాల్స్. ఇక్కడ ఏం చూడాలన్నా సరే రోప్ వే ఎక్కాల్సిందే. ఇక్కడ 3 years దేటితే చాలంట పిల్లలకు కూడా టికెట్స్ తీసుకోవాలంటే. ఇంకా మా పిల్లలకు కూడా టికెట్స్ తీసుకున్నాము. మా నలుగురికి ఈ రోప్ వేలో వెళ్ళి రావడానికని 1000 రూపాయలు అయ్యాయి. మేము కొంచెం త్వరగా రావడం వల్ల అనుకుంటాను ఎక్కువ జనాలు లేరు, మేము రోప్ వే దగ్గర ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు. ఇంకా మా నలుగురు ఒక సైడ్ అయితే కూర్చున్నాము. ఇక్కడ నుంచి ఎటు చూసినా సరే కొండలే. ఆ కొండల మీద అన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా, అందులో సగానికి సగము హోటల్లే అనమాట. ఇంకా హోటల్లో ఎక్కడ ఉండే వాళ్ళము, అక్కడ నుంచి ఇంత కిందకు వచ్చేసాము. ఇప్పుడు రోప్ వే నుండి దిగామో లేదో అక్కడ స్పైడర్ మ్యాన్ కనిపిస్తే మా పిల్లలు స్పైడర్ మ్యాన్ అనుకుని పరిగెత్తారు. ఇంకా ముగ్గురు స్పైడర్ మ్యాన్ లో పోజులు కూడా ఇచ్చాము. ఇక్కడ ఇంకా చాలా రకాల గేమ్స్ ఉన్నట్టున్నాయి. ఇంక మేము పైకి వెళ్తున్నాము. ఈ వెనకాల కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ మాత్రము ఆర్టిఫిషియల్ది. పైకి వచ్చి ఇక్కడ ఉన్నవన్నీ చూసిన తర్వాత మా పిల్లలు అన్ని ఎక్కి అన్ని ఆడేస్తా అన్నారు. ఫ్రీగా అయితే మేము ఆడిపించేసే వాళ్ళమేమో గానీ అన్నిటికి టికెట్లే డబ్బులు కట్టాలి. ఇద్దరికి 1 by 1 ఈ బైక్ రైడ్ చేయించాము. మా పిల్లలు ఇలా బైక్ రైడింగ్లు అవి చేయడము ఫస్ట్ టైం అనమాట. వాళ్ళకి ఏం చేయాలో తెలియకపోతే అటు తిప్పు ఇటు తిప్పు అని బైక్ పట్టుకొని మా బావ వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేసరికల్లా బైక్ రైడింగ్ టైం అనేది అయిపోయింది. ఇంకొకటి కూడా బైక్ రైడింగ్ చేసిన తర్వాత ఇంకాస్త పైకి వెళ్ళాము. ఇక్కడ అడ్వెంచర్స్, విఆర్ గేమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎంతెంత కాస్ట్ అనేసి ఇక్కడ ఒక పెద్ద బోర్డు ఉంది. నాకు మా బావకి అడ్వెంచర్స్ ఏమన్నా చెయ్యాలని ఉంది, కానీ మా పిల్లలకి చిన్నోళ్ళు కాబట్టి అలో చేయట్లేదు. ఇంకా పిల్లలకు వదిలి మా ఇద్దరం చేయలేదు. మా బావ పిల్లల్ని చూసుకుంటా నువ్వు వెళ్ళు అని చెప్పారు, కానీ నాకు ఎందుకో ఒక్కదానికే వెళ్ళాలనిపించలేదు. ఇదిగోండి, ఇదన్నమాట బట్టా వాటర్ ఫాల్స్. పొద్దు నుంచి ఏం తినలేదు, అసలే ఆకలేసేస్తుంది, దానికి తోడు కాలు పీకేస్తున్నాయి. ఇలా ఎక్కువ దూరం నడిచినప్పుడు కాలు నొప్పులు వస్తాయి, లేకపోతే ఎక్కువసేపు కారులో కూర్చొని ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి కాలు వాస్తాయి కదా, అలాంటి వారి కోసమే ఈ అగారో ఎయిర్ కంప్రెషన్ లెగ్ మసాజర్. ఇది మ్యాగ్మా మోడల్. దీని ద్వారా మనం ఫీట్, కాల్ఫ్ అండ్ థై 3 మసాజ్ చేసుకోవచ్చు. ఇది 1 year వారంటీతో వస్తుంది. ఇందులో మనకి 2 మసాజ్ స్లీవ్స్ వస్తాయి, అలాగే ఒక కంట్రోలర్, ఒక పవర్ అడాప్టర్ వస్తాయి. ఈ మసాజ్ స్లీవ్స్ లో మనం ఏ కాలు ఎందులో పెట్టుకోవాలనేది రాసి ఉంటుంది. దీని మీద చూసారు కదా రైట్ లెగ్ అని ఉంది, అంటే ఇది మన రైట్ లెగ్ కి పెట్టుకోవాలి. అలాగే ఇంకొక మసాజ్ స్లీవ్ మీద కూడాను లెఫ్ట్ లెగ్ అని రాసి ఉంటుంది, అది లెఫ్ట్ లెగ్ కి పెట్టుకోవాలి. ఇంక ఇది వచ్చేసి హ్యాండ్ హెల్డ్ కంట్రోలరు. ఇందులో పైన మనకి ఇండికేషన్ లైట్స్ వస్తాయి. మనం ఏ మోడ్ లో పెడితే ఆ మోడ్ మీద ఉన్న లైట్ అనేది వెలుగుతుంది. అలాగే కింద ఎయిర్ ప్రెషర్ ఏ లెవెల్లో ఉందో ఆ ఇండికేషన్ వెలుగుతుంది. కింద మనకి బటన్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ బటన్, తర్వాత మోడ్ బటన్స్ M1, M2, M3. నెక్స్ట్ ఎయిర్ ప్రెషర్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఒక బటన్ ఉంటుంది. కింద మనకి స్లీవ్స్ కనెక్ట్ చేయడానికి, అలాగే పవర్ అడాప్టర్ కేబుల్ పోర్ట్ ఉంటుంది. ఇంక ఇది పవర్ అడాప్టర్ అండ్ కేబుల్, దీన్ని ఇలాగా కనెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి 3 మసాజ్ మోడ్స్ వస్తాయి. M1 సీక్వెన్స్, M2 సర్క్యులేషన్, M3 హోల్. అలాగే మనం మసాజ్ ఇంటెన్సిటీస్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లో, హై, మీడియం. ఇవి ఇలా ఈజీగా మన కాళ్ళకు పెట్టుకోవచ్చు. ఏ కాళ్ళకు పెట్టుకోవాలో కూడా స్లీవ్ మీద ఉంది కనుక ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నేను నా 2 కాళ్ళకి 2 మసాజ్ స్లీవ్స్ పెట్టుకున్నాను. మనకి ఈ 2 మసాజ్ స్లీవ్స్ కి 2 ఎయిర్ ట్యూబ్స్ అనేవి వస్తాయి. వాటికి ఇలా చివరిలో ప్లగ్ లా ఉండి అప్ అని రాసి ఉంటుంది. అప్ అని రాసి ఉన్న డైరెక్షన్ లో మనము కంట్రోలర్ కి కనెక్ట్ చేసుకోవాలి. అలాగా 2 ప్లగ్స్ ని కంట్రోలర్ కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కంట్రోలర్ ని ఆన్ చేసుకుంటే మోడ్ అనేది M1 లో ఉంటుంది, అదే సీక్వెన్స్ మోడ్ అనమాట. ఈ మోడ్ లో ఫస్ట్ మన ఫుట్ ఏరియాలో ఎయిర్ కంప్రెషన్ అవుతుంది, ఆ తర్వాత మన కాల్ఫ్ ఏరియాలో, లాస్ట్ గా థై ఏరియాలో ఎయిర్ కంప్రెషన్ అవుతుంది. తర్వాత నేను M2 మోడ్ బటన్ ని ప్రెస్ చేశాను. మనకి ఇక్కడ సర్క్యులేషన్ దగ్గర లైట్ ఇండికేషన్ అనేది వస్తుంది. ఈ మోడ్ లో మనకి ఎయిర్ ఫస్ట్ ఫుట్ ఏరియాని కంప్రెస్ చేస్తుంది, నెక్స్ట్ కాల్ఫ్ ఏరియా, నెక్స్ట్ థై ఏరియాని కంప్రెస్ చేసి 3 ఏరియాస్ ఒకదాని తర్వాత మరొకటి కంప్రెస్ అయ్యి తర్వాత డీఫ్లాట్ అవుతాయి. ఈ మోడ్ లో ఎవరికైతే కాలు వాపులు ఉంటాయో వాళ్ళు వాడుకోవచ్చు. మనకి ఎవరైనా సరే కాళ్ళు ఒత్తుతుంటే ఎలా అనిపిస్తుందో ఈ మసాజ్ తో కూడా ఆ ఫీల్ వస్తుంది. ఇంకా M3 మోడ్ అంటే హోల్ లెగ్, ఆల్ ఏరియాస్, ఫుట్, కాల్ఫ్, థై ఒకేసారి ఎయిర్ తో కంప్రెస్ అయ్యి డీఫ్లాట్ కూడా అవుతాయి. ఇంకా మన కంఫర్ట్ కి తగ్గట్టు ఎయిర్ ప్రెషర్ ని ఈ బటన్ ని నొక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ అగారో ఎయిర్ కంప్రెషన్ లెగ్ మసాజర్ అనేది మనకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
ఫుల్ ఆకలి వేస్తుందని ఒక షాప్ దగ్గరికి వచ్చాము. ఏమన్నాయని అడిగితే బ్రెడ్ ఆమ్లెట్ ఉందని చెప్పారు. సరే అని బ్రెడ్ ఆమ్లెట్ చెప్పేసి వాటర్ ఫాల్స్ మధ్యలో ఉన్న టేబుల్స్ మీద వెళ్ళి కూర్చున్నాము. ఇక్కడ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా శీతాకాలంలో అయితే అసలు ఇందులో కాలు పెట్టలేమేమో. ఇంకా ఈ చల్లదనానికి మా పిల్లల కాళ్ళు తిమిర్లెక్కిపోయినట్టున్నాయి. గట్టి గట్టిగా కేకలేశారు. వాటర్ ఫాల్స్ మధ్యలో కూర్చొని టిఫిన్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడాను మరీ హైట్ నుంచి ఫోర్స్ గా కూడా ఏమీ పడట్లేదు. మా పిల్లలు దిగంగానే అరిశారు. తర్వాత ఆ చల్లదనం అలవాటైపోయినట్టుంది. చక్కగా నీళ్ళల్లో కాళ్ళు ఉప్పుకొని ఆడుకున్నారు కాసేపు. బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయిన తర్వాత వాళ్ళే టేబుల్ దగ్గరకు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇంకా కింద వరకు కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్ టెంట్లన్నీ, అవన్నీ కూడాను ఇలాగే టిఫిన్ షాప్ లో పక్కన ఇలాగా వాటర్ ఫాల్స్ లో టెంట్లు వేసేసి టేబుల్స్ వేసి అరేంజ్ చేశారు. వెనకాల అలా వాటర్ ఫాల్స్ పడుతుంటే ఆ చల్లని నీళ్ళల్లో మధ్యలో టేబుల్ వేసుకొని ఇలా వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ తింటుంటే అసలు ఎన్నిసార్లు చెప్పినా సరే నాకు అసలు తనివి తీరట్లేదు అనమాట. అంత బాగుంది ఎక్స్పీరియన్స్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. నా ఎంజాయ్మెంట్కి దిష్టి తగిలినట్టుంది. నా కొత్త డ్రెస్ ఇప్పుడే ఫస్ట్ టైం వేసుకున్నానో లేదో పెయింట్ అంటించేసుకున్నాను. ఈ షాప్కి ఇప్పుడే పెయింట్ వేసినట్టున్నారు. అది నాకు తెలియక దగ్గరగా వెళ్ళిపోయాను. నాకు అంటేసింది. వెంటనే వాటర్తో వాష్ చేశాను కానీ వదలలేదు. ఇంకా కొత్త డ్రెస్ చెడగొట్టావా అని మా బావతో మాటలు పడాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్నప్పుడు ట్రిప్పులకు వచ్చినప్పుడు మా బావతో మాటలు పడడం మాత్రం నాకు తప్పట్లేదు. ఆ బాధ భరించుకోలేక అక్కడ చాట్ ఉంటే ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ 30 రూపాయలంట. డబ్బులు ఎక్కువ తక్కువ పక్కన పడితే టేస్ట్ ఎలాగుందా ఏంటా అనేసి తిన్నాను. పోయిన 30 రూపాయలు పోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా పిల్లలకు పెడితేనేమో మా పిల్లలు తిన్ననేశారు. మా బావకున్న చాటు మా బావకే ఒక స్పూన్ తినిపించేసి సారీ అని చెప్పేసి మా బావకు కూల్ చేసేసాను. మీరు ఎప్పుడైనా మసూరి ట్రిప్కి వస్తే మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ విఆర్ గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బట్టా ఫాల్స్కి మాత్రం తప్పకుండా రండి. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము మా పిల్లలు ఉండడం వల్ల ఎంజాయ్ చేయలేకపోయాము. మళ్ళీ ఇప్పుడు రోప్వే ద్వారా వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఆ బ్లూ కలర్ టెంట్లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడాను వాటర్ ఫాల్స్ మధ్యలో టిఫిన్ షాప్లే. ఇంకా పై వరకు ఉన్నాయి కానీ మేము అంత పై వరకు వెళ్ళలేదు. సగం వరకు వెళ్ళి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు ఎక్కడి నుండి మేము హరిద్వార్కి బయలుదేరాము. మా పిల్లలు నేను ఒక ప్లేస్ చూసి ఇంకో ప్లేస్ చూడడానికి వెళ్ళే మధ్యలో ఈ జర్నీ ఉంటుంది కదా, ఆ జర్నీలో పడుకుడిపోతున్నాము. మా బావ మాత్రము కునుకు రానట్టుంది. ఇంక వీడియో తీస్తున్నారు మాకు. ఈ ట్రిప్ లో మేము ఒక రోజు తిరిగితే ఒక రోజు రూమ్ లో ఉండి రెస్ట్ తీసుకున్నాము. కానీ ఈ హరిద్వార్కి వచ్చే ముందు రోజు ఇంక మేము రిషికేశ్ కూడా తిరిగాము. అందుకే నాకు ఫుల్ టైర్డ్ గా ఉంది. మేము హరిద్వార్ వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. రసోయి దాబాకి వచ్చాము. ఇక్కడ మేము తందూరి రోటీలు, పన్నీర్ కూర, సలాడ్ చెప్పాము. సలాడ్ అంటే వీళ్ళు క్యారెట్, టమాటాలతో పాటు బీట్రూట్లు కూడా తీసుకుని వచ్చారు. ఇవ్వడమే తర్వాయి మా చిన్నోడు టమాటా ముక్క, మా పెద్దోడు కేరా ముక్క పట్టుకున్నారు. మా బావ షికాంజీ అంట ఏదో జ్యూస్ చెప్పారు. చాట్ మసాలా ఫ్లేవర్ తో డిఫరెంట్ గా ఉందని చెప్పారు. ఇంకా ఈ తిరుగులకు వేడి చేసేస్తుందని నేను పిల్లలు తాగుదామని లస్సీ ఒకటి చెప్పాను. మా పిల్లలకి డైలీ రైస్ తినడం అలవాటు కాబట్టి ఓన్లీ రోటీలు తింటే మళ్ళీ ఎక్కడ ఆకలేసేస్తుందని కొంచెం వెజ్ పులావ్ కూడా చెప్పాము. మొత్తం వెజ్ తిన్నాము. ఎలా ఉంది తిన్నావు? బానే ఉంది కానీ లస్సీ కొందాంలే. మేము తినేసాక ఫస్ట్ హరిద్వార్ లో ఉన్న చండీదేవి టెంపుల్ కి వచ్చాము. ఈ టెంపుల్ పైకి వెళ్ళాలంటే రోప్వే ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. కానీ మేము వచ్చింది మిట్ట మధ్యాహ్నం అనమాట. 1:30 2 అలాగ అయింది. ఫుల్ ఎండగా ఉంది. అందుకే ఇంక రోప్వే ద్వారా వెళ్ళిపోదామని టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ పిల్లలకి ఏజ్తో సంబంధం లేదు, హైట్ చెక్ చేస్తున్నారు. 3 feet కంటే ఎక్కువ హైట్ ఉంటే ఫుల్ టికెట్, తక్కువ హైట్ ఉంటేనేమో హాఫ్ టికెట్. మా పిల్లలిద్దరికి 2 హాఫ్ టికెట్లు తీసుకున్నాము. ఒక్కొక్కరికి హాఫ్ టికెట్ 125 రూపాయలు. మాకు ఫుల్ టికెట్ ఒక్కొక్కరికి 220 రూపాయలు. మాకు టోటల్ గా నలుగురికి టికెట్స్ కి 790 అయ్యాయి. ఇంకా పూజ కోసమని అక్కడ స్వీట్లు అమ్ముతుంటే తీసుకున్నాను. రోప్వే ద్వారా అలా పైకి వెళ్తా ఉంటే నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాము, ఇక్కడ ఏదన్నా అయితే మా పరిస్థితి ఏంటి, మాకెవరు దిక్కు అని. చండీదేవి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఇలా చాలా రకాల జ్యువెలరీ ఐటమ్స్, తర్వాత రకరకాలు ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూసాను కానీ ఏమీ కొనలేదు. పూజ అయిపోయాక ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. ఈ గుడి చాలా హైట్ లో ఉంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఎక్కడికి వచ్చినా నేను షాపింగ్ చేయకపోయినా సరే మా పిల్లలు మాత్రం షాపింగ్ చేసేస్తారు. ఇంకా పంతులు ప్రసాదంతో పాటు ఒక గులాబీ పువ్వు కూడా ఇస్తే వెంటనే అది నా జడలో తగిలించేశాను. చండీదేవి మాతను అయితే దర్శించుకున్నాము. నడుచుకుని కూడా వేరే రూట్ ఉంది, కాకపోతే ఈ ఎండకి పిల్లలతో అస్సలు నడవలేమని ఇంకా ఇలాగా రోప్వేకి వచ్చేసాము.
నెమలు అరిసింది ఇప్పుడు. నెమలరు పనంగానే ఇంకా కిందకి చూసామన్నమాట. కింద మాకు నెమల అయితే కనిపించింది. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇప్పుడు మానసదేవి టెంపుల్ కి అయితే వెళ్తాము. ఇక్కడ నుండి మా అందరము ఆరెంజ్ కలర్ లో ఓం బొట్లు పెట్టుకున్నాము. టైం 20 తక్కువ 5 అయిపోతుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు, చిక్కుమంటుంది. ఇంకా కిందకు వచ్చేసాము. నడుచుకొని వెళ్ళాలి అంటే ఇదిగోండి ఈ తినగా నడుచుకొని వెళ్ళాలి. ఇంక ఇదిగోండి మెయిన్ హరిద్వార్కి అయితే వచ్చేసాము. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ కి అటు సైడ్ ఉన్నది మొత్తం కూడాను హరిద్వార్ సిటీ అంట. కారు ముందే ఆపేశారు. అక్కడ నుంచి మేము ఆటోలో మానసదేవి టెంపుల్ కిందకి వెళ్ళాము. అక్కడ సేమ్ రోప్వే ఉందంట. రోప్వే ద్వారా పైకి వెళ్ళిపోదామని వెళ్ళామన్నమాట. ఇంకా కావాలంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా సేమ్ పిల్లల హైట్ ని బట్టి టికెట్స్ అనేవి చార్జ్ చేస్తున్నారు. మా నలుగురికి 516 రూపాయలు అయ్యాయి టికెట్స్ కి. ఇక్కడ టికెట్స్ చెక్ చేసిన తర్వాత పైకి వెళ్తే ఇక్కడ మళ్ళీ టికెట్స్ చూసి ఒక నెంబర్ అనేది రాసి ఆ నెంబర్ పిలిస్తే అప్పుడు మనం వెళ్ళాలంట. ఇక్కడ జనాలు మామూలుగా లేరు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ గా మా నెంబర్ అయితే పిలిచారనమాట. ఇంకా మేము రోప్ వే అయితే ఎక్కాము. ఇక్కడ రోప్ వే స్టార్టింగ్ లో జెట్ స్పీడ్ లో వెళ్ళింది, తర్వాత స్లో అయిపోయింది. ఇక్కడ రోప్ వే ఎక్కి ఎక్కి ఇంకా రోప్ వేలు అంటేనే ఇంకా అవస్థ తీరిపోయింది. గుడికి వెళ్ళినా రోప్ వేనే, ఏం చూడాలన్నా రోప్ వేలే, అన్ని కొండ మీదలే ఉన్నాయన్నమాట. పిల్లలతో ఎక్కలేము దిగలేము కాబట్టి రోప్ వేలే ఎక్కి దిగిపోతున్నాము. రోపే బాగుందా? కింద రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు ద్వారా నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. ఇందాక మనం వెళ్ళాం కదా చండీదేవి టెంపుల్, అదిగోండి ఆ కొండ మీద ఉందన్నమాట. ఈ ట్రిప్ లో నేను ఇప్పటి వరకు ఎక్కిన రోప్ వేలు అన్నిట్లోనూ కూడాను ఈ రోప్ వేనే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనమాట. ఇంకా ఫైనల్ గా కొండ మీద ఉన్న టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇంక రోప్ వే దిగిపోవడమే. చీకటి అయిపోతున్నా సరే జనాలు బాగానే ఉన్నారు టెంపుల్లో. ఇంకా దర్శనం బాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము రోప్ వే ద్వారా కిందకి వెళ్ళిపోవడానికి లైన్ లో నిల్చున్నాము. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. ఇక్కడ గుడ్లు ఏంటంటే దర్శనాలు త్వరగా అయిపోతున్నాయి. ఈ రోప్ వేలకి లైన్ లో నిల్చోడానికి ఓ పెద్ద తలకాయ నొప్పి. తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడైనా ఎంతలాగా కాలు పెట్టి కనిపిస్తుంది నాకు. మా వాళ్ళు మాత్రము మెచ్చుకోవాలి. వీళ్ళు కిందకి వెళ్ళంగానే వీళ్ళు కావాల్సింది కొనేసి ఇచ్చేస్తాము. పెద్దగా అల్లరి చేయలేదు, ఎత్తుకోమని కూడా అనలేదు అనమాట. చీకటిగా ఉండేసరికి మా చిన్నాడు అమ్మ దెయ్యం ఉంది అంటున్నాడు. ఇంక నైట్ టైం చూడండి లైటింగ్లతో ఎంత బాగుందో సిటీ. రోప్వే ద్వారా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని పటాలు అలాగే దేవునికి సంబంధించినవన్నీ అమ్ముతున్నారు. అన్ని చూసాను కానీ ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తాంలే అని ఏమీ తీసుకోలేదు. మా పిల్లలకి ఏం తింటారని అడిగితే స్వీట్ కార్న్ తింటా అన్నారు. సరే అని 2 కప్పులు స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఈ రోజు నైట్ హౌరాకి మాకు రిటర్న్ ట్రైన్. ఇంకా ట్రైన్ లో తినడానికని బ్రెడ్, పీనట్ బటర్, బిస్కెట్లు, మిక్సర్లు, కేక్లు అవన్నీ కూడాను తీసుకున్నాము. అప్పటికే టైం 8 అయిపోయింది. ఇంకా ఈ రోడ్ లోనే టైం కి ఏదో ఒకటి తినేస్తే తర్వాత డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోవచ్చని ఒక హోటల్ కి వచ్చాము. మా పిల్లలకి వైట్ రైస్, పప్పు ఆర్డర్ చేసాము. పప్పు మాత్రము భలేగా బకెట్ లో తీసుకుని వచ్చారు. ఎప్పటి నుంచో మా బావకి ఇలాంటి బకెట్ కొనమంటుంటే ఇలాంటి రెస్టారెంట్ లో హోటల్లోనే వాడతారు, మనకెందుకు వద్దనేసి కొనట్లేదు. ఇంక ఇలా బకెట్ తో తెచ్చిన ప్రతిసారి నేను మురిసిపోతాను. అప్పుడే స్వీట్ కార్న్లు తిన్నారు, కొంచెం కొంచెం జ్యూస్ కూడా తాగారు. ఈ అన్నం మొత్తం తింటారో తినకపోతే వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నా కోసం సపరేట్ గా ఆర్డర్ చేయలేదు. వాళ్ళు తినగా మిగిలిపోతే నేను తినేస్తానని. మా బావ ఆలు పరాటా అలాగే పెరుగు ఆర్డర్ చేసుకున్నారు. మా పిల్లలు అన్నం మొత్తం తినలేకపోయారు, కొంచెం అన్నం వదిలేశారు. మా బావ పరాటా తిని కొంచెం పెరుగు వదిలేశారు. ఆ రెండు మిక్స్ చేసుకుని ఆవకాయతో నేను తినేశాను. ఇప్పుడు వరకు మేము తిన్న దానిలో ఇక్కడే తక్కువ 250. ట్రైన్ లో తినడానికి కావాల్సినవన్నీ తీసుకున్నాము. నైట్ డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా ముందుకెళ్తే ఆటో దొరుకుతుందని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంతలో దారిలో ఇదేదో స్వీట్ లా కనిపిస్తే ఆగాము. దీన్ని పేట అంటారట. చూడడానికి పటిక బెల్లం లాగే ఉంది, కాకపోతే ఇది బూడిద గుమ్మడికాయతో చేసిన స్వీట్ అంట. ఇక్కడ చాలా రకాల మిక్సర్లు కూడా అమ్ముతున్నారు, కానీ మేము ఇవేమీ తీసుకోలేదు. ఓన్లీ ఆ స్వీటే తీసుకున్నాము. ఇది బెంగాలీలో కూడా దొరుకుతుందంట. మా ఆయన తిన్నారు కానీ నేను ఎప్పటి వరకు తినలేదు. ఈ స్వీట్ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. మా పిల్లలకి ఇస్తే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. తర్వాత డైరెక్ట్ గా హరిద్వార్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము. మా బావ డెహ్రాడూన్ నుండి ట్రైన్ చేశారు, కానీ మళ్ళీ హరిద్వార్ మీదగానే వెళ్ళాలంట. మేము టికెట్స్ చేసిన ట్రైన్ కి హరిద్వార్ లో స్టాప్ ఉందో లేదో అని చూస్తే స్టాప్ ఉంది. మళ్ళీ ముందుకు వెళ్లి వెనక్కి రావడం ఎందుకు అని డెహ్రాడూన్ వెళ్లకుండా హరిద్వార్ లోనే ట్రైన్ ఎక్కాము. మేము 9 గంటలకే స్టేషన్ కి వచ్చేసాము, కానీ ట్రైన్ ఏమో 12 గంటలకు వస్తుందంట. అప్పటి వరకు స్టేషన్ లోనే వెయిట్ చేసాము. దీంతో మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ట్రైన్ జర్నీ మేము ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకో వ్లాగ్ వస్తుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.